అంటే అర్థం చేసుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత ఉపయోగమో. ఏది కావాలో అది మనకి క్షణాల్లో మన చేతుల్లోకి తీసుకొచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడు వికృతమైన చేష్టలకు ఉపయోగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, మాజీ ముఖ్యమంత్రిని అలాగే ఇంకొక ఆమెని కలిపి అతి దుర్మార్గంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చూపిస్తున్నారు. అలాగే ప్రముఖులు ఎవరైనా సరే, ఎంతో పెద్ద ప్రముఖులు, ఆ ప్రముఖుల్ని ఇంకొక లేడీని పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా తప్పుగా చూపిస్తున్నారు. అందరికీ ఒకటే అర్థం చేసుకోండి, మీరు ఒక టెక్నాలజీ కనుక మనకు వచ్చిందంటే మనకు ఉపయోగపడేలా చూసుకోవాలి. అంతేనా కానీ దాన్ని వికృతంగా చేసి, అంటే మన మేధస్సుని నాశనం చేసే విధంగా వేరే విధంగా చూపించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదే ఒక్కసారి మీరు అందరూ కూడా గ్రహించండి. మనకు ఉపయోగించేది ఏమిటి అనేది మనం తీసుకుందాము, మనకి అవసరం లేనిది అనేది పక్కన పెడదాం. ఇలా చేసిన రోజుని భారతదేశం, ఆంధ్రప్రదేశ్ అన్నీ కూడా అభివృద్ధి పదంలోకి వెళ్తాయి. యువకులందరూ కూడా అభివృద్ధిలోకి వస్తారు. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది.